ఫ్రెండ్స్ చాలామంది వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ షోరూమ్కి తీసుకెళ్ళాలి, షోరూమ్ వాళ్ళు వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ ఇస్తారనే దాని గురించి తెలియదు అనమాట. ఒక అబ్బాయి నాకు మెయిల్ కూడా చేశాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి మెయిల్ అయితే ఇలా చేశాడనమాట. సో మొత్తం చదివిన తర్వాత నాకు కూడా ఒక వీడియో చేయాలనిపించింది, అందుకే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలామంది బైక్ కానీ స్కూటర్ కానీ కొనుక్కుంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అయ్యిద్ది. ఫస్ట్ ఏదైనా సరే మీరు ఒక వెహికల్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే కేటీఎం కానీ, బజాజ్ కానీ, యమహా కానీ, హోండా కానీ, హీరో కానీ, మీ ఇష్టం, మీరు ఏ వెహికల్ పర్చేస్ చేయాలన్నా సరే ఫస్ట్ ఆ షోరూమ్కి వెళ్తారు కదా. షోరూమ్కి వెళ్ళినప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ అయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. సార్ చెప్పండి మీరు ఏ వెహికల్ కోసం వచ్చారు అని చెప్పేసి అడుగుతారనమాట. సో ఎగ్జాంపుల్గా మనము యమహా MT-15 అనుకుందాం. MT-15 కొందాం అని చెప్పేసి మీరు యమహా షోరూమ్కి అయితే వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీరు ఆ వెహికల్ని ఫస్ట్ చూసి వెహికల్ మీద ఎక్కి కూర్చొని కాళ్ళు కింద అందుతున్నాయా లేదా, ఈ వెహికల్ నేను వెయిట్ మోయగలనా లేదా, కంఫర్ట్ ఎలా ఉంది, నేను అనుకున్న పెర్ఫార్మెన్స్ ఈ వెహికల్కి ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. టెస్ట్ రైడ్ చేసి వచ్చి చెక్ చేసుకోండి. అన్ని విధాలుగా మీకు సాటిస్ఫై చేస్తే, ఈ వెహికల్ మీకు నచ్చితే, కొనాలని మీరు అనుకుంటే, అప్పుడు మీరు ఈ షోరూంలో ఉన్న ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ వెహికల్కి సంబంధించిన కొటేషన్ ఇవ్వండి అని చెప్పేసి అడగండి. కొటేషన్లో ఏమేమి ఉంటాయంటే, ఈ వెహికల్కి సంబంధించిన ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత, దానికి లైఫ్ ట్యాక్స్ ఎంత పే చేస్తున్నారు, ఇన్సూరెన్స్ ఎంత పే చేస్తున్నారు, యాక్సెసరీస్కి ఎంత పే చేస్తున్నారు, రిజిస్ట్రేషన్కి ఎంత పే చేస్తున్నారు అని చెప్పేసి క్లియర్గా ఉండిద్ది. స్టెప్ బై స్టెప్ అయితే ఉండిద్ది. టోటల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉండిద్దో కూడా ఉండిద్ది. సో ఈ ఆన్ రోడ్ ప్రైస్ అంతా ఓకే, కొందామని ఫిక్స్ అయిపోయారు. అప్పుడు ఆ మేనేజర్ గారిని, సార్ నాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పేసి అడగండి. ఖచ్చితంగా మీకు ఏ షోరూమ్లో అయినా సరే డిస్కౌంట్ లేకుండా వెహికల్ అయితే అమ్మరు, డిస్కౌంట్ ఇస్తారు. సో డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మీరు క్యాష్లో పర్చేస్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ కొటేషన్ పేపర్ తీసుకొని క్యాషియర్ గారి దగ్గరికి వెళ్ళండి. ప్రతి షోరూంలో కూడా క్యాషియర్ అయితే ఉంటారు. సార్ నేను ఈ వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను, మేనేజర్ గారు నాకు డిస్కౌంట్ ఇవ్వంగా ఇంత అమౌంట్ అయితే వచ్చింది, ఈ అమౌంట్ మీరు తీసుకోండి అని చెప్పేసి ఏదైతే టోటల్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీరు క్యాషియర్ గారికి పే చేసేయండి. క్యాష్ పేమెంట్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వస్తుంది అనమాట. సో ఈ కొద్దిసేపు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పక్కన పెడదాము. క్యాష్ పేమెంట్ చూసారు కదా, ఇప్పుడు ఫైనాన్స్ పేమెంట్ చూద్దాం. ఫైనాన్స్ పేమెంట్ అయితే మాత్రం మీరు డిస్కౌంట్ తీసుకున్న తర్వాత ఎవరైతే ఫైనాన్స్ చేసే వాళ్ళు ఉంటారో షోరూంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కూర్చుంటారు. సార్ నేను ఈ వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇంత డిస్కౌంట్ ఇచ్చారు, ఫైనల్ అమౌంట్ అయితే ఇది, ఈ ఫైనల్ అమౌంట్లో నేను ఇంత అమౌంట్ అనేది డౌన్ పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు వెహికల్ మీరు ఫైనాన్స్ చేస్తారా లేదా అని అడగండి. HDFC అవ్వచ్చు, L&T అవ్వచ్చు, IDFC అవ్వచ్చు, ఇంకా చాలా ఫైనాన్సెస్ అయితే ఉన్నాయి కదా, శ్రీరామ్ కానీ, హీరో ఫైనాన్స్ కానీ. సో వాటిలో మీ ఇష్టం, మీకు ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు ఫైనాన్స్ చేయించుకోండి. నేనైతే మాత్రం బ్యాంకు ఫైనాన్స్ బెస్ట్ అని చెప్తాను. సో అది ఏ బ్యాంక్ అయినా సరే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరు తక్కువ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర మీరు ఫైనాన్స్ చేయించుకోండి. కనీసం 40,000 రూపాయలైనా మీరు పే చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే తగ్గిద్ది అనమాట. లేదంటే ఇంకా మీరు కొద్దిగా డౌన్ పేమెంట్ ఎక్కువ పే చేయాలి అన్నారనుకో, మీకు సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం తక్కువగా ఇస్తారు, లేకపోతే మాత్రం కొంచెం డౌన్ పేమెంట్ ఎక్కువ చేయాలి. సో ఏదైనా సరే మీరు డౌన్ పేమెంట్ వాళ్ళు చెప్పినంత చేసి మిగతా అమౌంట్ అయితే ఫైనాన్స్ చేయించుకోండి. ఓకేగా. సో ఆ డౌన్ పేమెంట్ అమౌంట్ కూడా మీరు క్యాషియర్ గారికి పే చేయాలన్నమాట. క్యాష్లో పే చేస్తే మాత్రం మీకు ఆధార్ కార్డు ఒకటి సరిపోయింది అనమాట, ఇంకా ఏ డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు. ఫైనాన్స్ చేయించుకునేటప్పుడు మాత్రం మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి. అందులో ఫస్ట్ది ఆధార్ కార్డు, తర్వాత పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, తర్వాత 2 ఫోటోలు, అలాగే మీకు ATM కార్డు కావాలి ఈనాచ్ చేయడానికి. ప్రతి నెల చెక్ బౌన్స్ అవ్వకుండా డబ్బులు కట్ అవ్వాలంటే ఈనాచ్ చేస్తారనమాట. సో ఖచ్చితంగా ATM కార్డు కూడా తీసుకెళ్ళండి. మీది ఓన్ హౌస్ అనుకోండి, కరెంట్ బిల్ కావాలి, ఒకవేళ రెంట్ హౌస్ అయితే గ్యాస్ బిల్ కావాలి. ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకుని షోరూమ్కి వెళ్తే మాత్రం వాళ్ళు మీకు ఫైనాన్స్ చేస్తారు. కొంతమంది ఫొటోస్ తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. సేఫ్టీ పరంగా మీరు ఒక 2 ఫోటోలు తీసుకెళ్ళండి. నా సజెషన్ అయితే తీసుకెళ్ళమని చెప్తాను. వాళ్ళకి కావాలంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలైన టాపిక్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్. నేను వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత నాకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇస్తారు అనేది ఒక డౌట్ అయితే ఉండిద్ది కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. మీకు ఏదైతే ఒక వెహికల్ పర్చేస్ చేస్తున్నారో ఆ వెహికల్కి సంబంధించిన ఆధార్ కార్డు అయితే మీరు రిజిస్ట్రేషన్ చేయించడానికి ఇవ్వాలన్నమాట. ఆధార్కి ఖచ్చితంగా నెంబర్ లింక్ అయి ఉండాలి, ఫోన్ నెంబరు. సో వాళ్ళు ఫ్యాన్సీ నెంబర్ కావాలా, నార్మల్ నెంబర్ కావాలని అడుగుతారు. నార్మల్ నెంబర్ మీరు పెట్టుకున్నారనుకోండి, మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఒక 2 OTPలు అయితే వస్తాయి. 2 OTPలు వాళ్ళకి చెప్పారనుకోండి, రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒక 10 to 15 డేస్ తర్వాత మీకు ఫిజికల్గా నెంబర్ ప్లేట్స్ కూడా షోరూమ్కి అయితే వస్తాయి. మీరు ఈ లోపల ఫస్ట్ సర్వీస్కి వస్తే మాత్రం నెంబర్ ప్లేట్స్ బిగించుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ పెట్టుకున్నారనుకోండి, ఒక 10 to 15 డేస్ దాకా మీకు నెంబర్ ప్లేట్ అయితే రాదనమాట. ఎందుకంటే మీరు ఏదైతే నెంబర్ కావాలనుకుంటున్నారో దాన్ని మీరు పర్చేస్ చేసిన తర్వాత మీకు ఎలర్ట్ అయిందనుకోండి,
అక్కడ నుంచి మీకు స్టార్ట్ అయ్యింది అనమాట. షోరూమ్కి రావడానికి కొద్దిగా టైం పట్టింది, 1 మంత్ 2 మంత్స్ లోపే మీకు ఫిజికల్ నెంబర్ ప్లేట్స్ అయితే షోరూమ్కి వస్తాయి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ షోరూమ్కి అయినా సరే ఒక గోడౌన్ అయితే ఉండిద్ది. ఆ గోడౌన్లో కొన్ని వెహికల్స్ అయితే ఉంటాయి అనమాట. అన్లోడ్ చేసేటప్పుడు గీతలు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి గీతలు ఏమైనా ఉన్నాయా లేదా, ఓడోమీటర్లో రీడింగ్ ఎంత ఉంది అనే దాని గురించి క్లియర్గా చెక్ చేసుకొని మొత్తం ఓకే అనుకుంటే అప్పుడు ఆ వెహికల్ని పీడిఏకి తీసుకెళ్ళమని చెప్పండి. సో పీడిఏ ప్రాసెస్ అవుతూ ఉండిద్ది, ఓ పక్కన మీకు సంతకాలు అవన్నీ అవుతూ ఉంటాయి, రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు మీకు ఆ వెహికల్ తీసుకొచ్చి మీ ముందు పెడతారనమాట. ఈ వెహికల్ ఉన్న ఫీచర్స్ ఇవి, ఈ వెహికల్ ఎలా వాడాలి, అలాగే ఫస్ట్ సర్వీస్కి ఇన్ని కిలోమీటర్ల తర్వాత రావాలని చెప్పేసి మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇన్వాయిస్ అయితే ఇస్తారనమాట. ఎందుకంటే ఆ వెహికల్ మీరు పర్చేస్ చేశారు కాబట్టి ఇన్వాయిస్ ఇస్తారు, ఇన్సూరెన్స్ ఇస్తారు, అలాగే టీఆర్ ఇస్తారు, టెంపరీ రిజిస్ట్రేషన్. ఫ్యాన్సీ నెంబర్ పెట్టుకున్నారనుకోండి, ఆ టీఆర్ ద్వారా మీరు నెంబర్ అయితే బుక్ చేసుకోవాలి కాబట్టి టీఆర్, ఇన్సూరెన్స్, ఇన్వాయిస్ అయితే ఇస్తారు. ఈ 3 డాక్యుమెంట్స్ అయితే మీరు వెహికల్ పర్చేస్ చేసిన వెంటనే ఇస్తారు. కొన్ని షోరూమ్స్లో అయితే ఇస్తారు బ్రో, ఏడీ పాయింట్ అయితే ఒక రోజు టైం పట్టిద్ది, మెయిన్ షోరూమ్ అయితే మాత్రం మీకు వెంటనే ఇస్తారు. సో ఏదైనా సరే వెహికల్ పర్చేస్ చేసిన 2 డేస్ లోపే మీకు ఈ డాక్యుమెంట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇదనమాట మీకు మెయిన్ డాక్యుమెంట్స్ అయితే. ఒక 10 to 15 డేస్ తర్వాత ఫిజికల్ నెంబర్ ప్లేట్స్ అయితే వస్తుంది. నెంబర్ ప్లేట్ మీరు షోరూమ్కి వెళ్ళి తీసుకున్న తర్వాత మీరు చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ వర్క్ అయితే ఉంది. నెంబర్ ప్లేట్స్ తీసుకోండి, సో ఆ వెహికల్కి ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఎవరైతే నెంబర్ ప్లేట్స్ తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేడం అవ్వచ్చు, సార్ అవ్వచ్చు, నెంబర్ ప్లేట్స్ అయితే బిగించేసేసారండి. మీరు ఫొటోస్ తీసుకొని సర్వర్లో అప్డేట్ చేస్తే నాకు ఆర్సీ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండిద్దని చెప్పేసి వాళ్ళని అడగండి. సో హెచ్ఎస్ఆర్పి అని చెప్పి ఒక యాప్ అయితే ఉండేది, అది మనకి ఉండదన్నమాట. సో ఆ కంపెనీ వాళ్ళకే ఇస్తారు. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా ఫోటోలు తీసుకుంటారనమాట. నెంబర్ టైప్ చేయగానే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా ఫొటోస్ తీసుకోవడానికి ఆ యాప్లో వస్తుంది. ఫోటోలు తీసుకున్న తర్వాత సేవ్ అని కొట్టామనుకోండి, డేటా సేవ్ అయిపోయింది. వెంటనే మీరు ఆర్సీ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్సీ కార్డ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశా. సో అది చూసైనా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఒకవేళ మీకు రాకపోతే మాత్రం షోరూమ్ వాళ్ళనే అడగండి, వాళ్ళే మీకు కలర్ జిరాక్స్ అయితే తీసిస్తారు, అంటే ప్రింట్ తీసిస్తారు. దాన్ని లామినేషన్ అయితే చేసుకోవచ్చు. ఇదిగో నేను ఆల్రెడీ ఇట్లా కలర్ ప్రింట్ తీసుకొని ఇట్లా లామినేషన్ అయితే చేయించుకున్నాను. ఇంక ఇదే మన ఆర్సీ అనమాట. పీడిఎఫ్లో సేవ్ చేసుకోండి. వాళ్ళకి చెప్పండి, మేడం నాకు పీడిఎఫ్లో అయితే సేవ్ చేసి నా వాట్సాప్కి పంపించమని చెప్పండి. సో మీరు ఎన్ని కావాలంటే అన్ని తీయించుకోవచ్చు. లేదనుకోండి మీకు ఇట్లాంటి ఒక కలర్ ప్రింట్ తీస్తే ఇంకా మీకు రాదనమాట, ఆ సైట్ పని చేయదు మీకు ఇంకా. సో అది ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. ఫిజికల్ నెంబర్ ప్లేట్స్ వస్తాయి, ఆర్సీ వస్తుంది, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే మొత్తం వస్తాయి. సో ఇదనమాట వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత మీకు ఇచ్చే డాక్యుమెంట్స్, అలాగే ఫస్ట్ సర్వీస్ లోపు మీకు వచ్చే ఆర్సీ కార్డు నెంబర్ ప్లేట్ తీసుకున్న తర్వాత. సో ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది బ్రో వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత మీకు ఇచ్చే డాక్యుమెంట్స్ అనమాట. మీరు వెహికల్ పర్చేస్ చేసినప్పుడు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చెప్పాను కదా. క్యాష్లో పేమెంట్ చేసే మాట అయితే మాత్రం ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఒకవేళ ఫైనాన్స్లో అయితే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, గ్యాస్ బిల్ కానీ, కరెంట్ బిల్ కానీ, అలాగే ఏటీఎం కార్డు, 2 ఫొటోస్, ఇవన్నీ మీరు షోరూమ్కి తీసుకెళ్తే మీకు ఫైనాన్స్ చేస్తారనమాట. సో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి బ్రో, మనం అక్కడ చాట్ చేసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.